ఆ! జపాన్‌లో చెత్త పడేయాలంటే ఇన్ని రూల్సా? ఏడికి పోతున్నావు తమ్ముడు? లేకపోతే చాకేస్తారన్న. ఏ రోజు చెత్త ఆ రోజే పడేయాలా. లేదు నా లెక్క ఎప్పుడంటే అప్పుడు పడేస్తాననుకుంటే లెటర్‌లొచ్చేస్తాయి. అయితా ఉంటాయి మామ మిస్టేక్‌లు అప్పుడప్పుడు. నాన్ బర్నబుల్ వేస్ట్. ఎవ్రీ సెకండ్ సాటర్‌డే అండ్ ఫోర్త్ సాటర్‌డే పైన కనబడుతున్న వస్తువులన్నీ నీట్‌గా ప్యాక్ జేసి పడేయాల. నేను దారకారిని నేను ఏడంటే ఆడ పడేస్తానంటే చాకేస్తారు మామ మనకు. ప్రతి సోమవారం ఆ బాటిల్స్ ఆ గుల్లల పడేయాలి. లేకపోతే మన గుల్ల జింపుతారు. అంత నీట్‌గా చెత్తను తీసుకొని పోతుర్రు సిస్టమాటిక్‌గా. అందుకే దేశం క్లీన్‌గుంటది. పాల డబ్బాలు, జ్యూస్ డబ్బాలు, కాటన్ డబ్బాలు ఏవైనా నీట్‌గా అట్లా తీసి పడేయాలా. ట్రాన్స్‌లేట్ చేసి ఒకసారి పెడుతున్నామమ్మ. ఇదొకసారి మీరు చూడుర్రి. ప్రతి మంగళవారము, శుక్రవారము బర్నబుల్ వేస్ట్ నీట్‌గా ప్యాక్ చేసి పడేసుకోవాలా. మాకి కిరికిరి చెత్త పడేయనీకి గూడా ఇన్ని రోజులు డిసైడ్ చేసి పెట్టిర్రంటే వేరే అసలు. తాత చూడు ఎంత క్యూట్‌గా పెట్టుకొని పోతుండో. ఫోటోలో కనబడుతున్న సామాన్లన్నీ రీసోర్స్ ప్లాస్టిక్, రీసైకిలబుల్ ప్లాస్టిక్, బాటిల్స్, క్యాన్స్ ఇవన్నీ సెపరేట్ చేసి పడేయాలా. అప్పుడప్పుడు అనిపిస్తది మన తడి చెత్త, పొడి చెత్త బెస్ట్ గదా అని. ఇంకో సైడ్ ఆలోచిస్తే ఆరోగ్యమే మహాభాగ్యం అనిపిస్తది. ఇట్లా ఇంటి ముందు ప్యాక్ జేసి గూడా పెడతారు. వచ్చి కలెక్ట్ చేసుకొని పోతారు. 15 రోజుల నుంచి చెత్తంతా పెట్టినామమ్మ మీ అందరికి వీడియో చేసి చూపియాలని. ఊళ్ళో చెత్త సక్కగా పడేయలేనట్టున్నారు. కంప్లెయింట్ షీట్‌కి గోడకు అతకబెట్టి పోయిండయ్యా. సావు మరణం మీ కొడుకులతోటి. ఇవి గుడిసెకుంటాయి మామ ఈ గార్బేజ్ బాక్సులు. ఈ ఇన్ఫర్మేషన్ వీడియో మీకు ఎట్లా అనిపించిందో ఒకసారి చెప్పుర్రి కామెంట్ సెక్షన్‌ల. థాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ మీ తెలంగాణ పోరోడు. లవ్ యూ ఆల్.